బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ రాణాలకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడమే కాకుండా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. దీంతో ఇద్దరి హీరోలలో ఎవరో మీడియా ముందుకు వచ్చినా వారిద్దరి వ్యక్తిగత జీవితాలపై ప్రశ్నలు ఎదుర్కోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. తాను లేటెస్ట్ గా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో చాట్ చేస్తున్న రానాను అతడి అభిమానులు మళ్లీ అతడి పెళ్లి విషయంపై కార్నర్ చేశారు. ఈ నేపథ్యంలో రానా తన పెళ్లిపై మరోసారి తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. తన పెళ్లికి అప్పుడే ఏమి తొందరొచ్చిందని తన అభిమానుల్ని ప్రశ్నిస్తూ తనకంటే పెద్దవాళ్లైన ప్రభాస్ నితిన్ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాను అంటూ సమాధానం దాటవేశారు రానా. ప్రభాస్ నితిన్ తనకంటే వయసులో పెద్దవాళ్లు అన్న సంగతి గుర్తుకు చేస్తూ వాళ్ల పెళ్లి తర్వాత తాను పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ముందు వాళ్ల పెళ్లి కానివ్వండి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం నాకు 33 ఏళ్లు మాత్రమే అంటూ తన ఇంట్లో వాళ్లే తనను పెళ్లి విషయంలో తొందర పెట్టడం లేదు, మీకెందుకు తొందర అంటూ జోక్ చేశాడు. బాహుబలి 2 విడుదల తర్వాత తన పెళ్లి ఉంటుంది అని లీకులిచ్చి తన మాట తప్పిన ప్రభాస్ కు రానా స్వీట్ సెటర్ మరోసారి ఉలిక్కిపడేలా చేస్తోంది అనుకోవాలి. అయితే నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రానా కామెంట్స్ ప్రభాస్ కు తన పెళ్లి విషయంలో ఏమైనా స్పీడ్ను పెంచుతాడేమో చూడాలి. సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్కుంటుందో ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారంట్రా. ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.